హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. మెంతికూర చట్నీ అండి. మెంతికూరతో చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. మెంతికూర అనేది చాలా హెల్తీ. ఇప్పుడు మనం చట్నీ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెంతికూర చట్నీ తయారు చేసుకోవడానికి ముందైతే మనము గిన్నె పెట్టి నువ్వులు వేపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. నువ్వులు తీసుకొని వేపుకోవాలి. మనం మెంతి కూర ఎంత తీసుకుంటామో దానికి సరిపడా నువ్వులు అనేది తీసుకోండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మెంతి కూర శుభ్రంగా కడిగి కాడలతో సహా తీసుకోవాలి. నేను ఒక పెద్ద కట్టలో హాఫ్ తీసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. ఇలా మెంతికూర తీసుకొని ఒక 6 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. మెంతికూర పచ్చిమిర్చి ఇలా వేపుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని మంచిగా వేపుకోండి. కాడలతో సహా వేసుకోవాలండి మెంతికూర. ఇప్పుడు కొంచెం చింతపండు, కొంచెం అంటే కొంచెమే చింతపండు అనేది వేసుకోండి. మీరు పులుపుకు తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంతైతే పులుపు తింటారో అంత వేసుకోండి. ఇక చింతపండు, మెంతికూర, జీలకర్ర, పచ్చిమిర్చి మంచిగా వేపుకోవాలి. చూడండి ఇలా వేపుకొని పక్కన పెట్టుకున్నాం. మేము పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను పొట్టు తీసి. ఇంకా మీకు వీలుంటే దంచుకుంటే కూడా మంచిదండి. రోట్లో వేసి చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోండి. మీకు వీలుంటేనైతే రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మనం దీనిలో పోపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోండి. ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే చాలా మంచిది. చిటికెడు ఇంగువ అనేది వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. అంతే. ఈ పోపుని ఈ మెంతికూరలో వేసేసి కలుపుకోండి. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రోటి పచ్చడి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈరోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ మెంతికూర చట్నీ హెల్త్కి చాలా మంచిదండి. మెంతికూర అనేది ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.